హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మరొక ప్రవేశ ప్రకటన నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకు సిఐపిఈటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో మనకు డిప్లొమా, పీజీ డిప్లొమా ప్రవేశాల కొరకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కంట్రోల్లో ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ అనమాట. సో ఇది ఒక చాలా సెంట్రల్ యూనివర్సిటీ. ఇదంతా కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది. మంచి భవిష్యత్తు ఉన్న కోర్సులు అనమాట ఇవన్నీ కూడా. అంటే సాధారణంగా మనము ఎప్పుడు కూడా జనరల్గా కొన్ని కోర్సులు డిప్లొమాలో కానీ ఇంజనీరింగ్లో కానీ కొన్ని రకాల కోర్సులు మాత్రం సెలెక్ట్ చేసుకుంటాము. అలా కాకుండా కాస్త భిన్నంగా ఉండాలి కోర్సులు. మరియు అదేవిధంగా మనకు స్వయం ఉపాధికి కానీ లేదా ఉద్యోగానికి కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉండకూడదనే వాటికి ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు ఇక్కడ చూసుకోవచ్చు మనము. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ డిపిఎంటీ కోర్స్ వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుంది. 6 సెమిస్టర్లు. ఏజ్ లిమిట్ ఏం లేదు. ఫుల్ టైమ్ 10th క్లాస్ స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ డిపిటీ అనమాట. ఇది కూడా డిపిటీ 3 years, 6 సెమిస్టర్లు ఉంటాయి. ఏజ్ లిమిట్ ఏం లేదు. ఫుల్ టైమ్ 10th క్లాస్ స్టాండర్డ్ ఉండాలి. అదేవిధంగా పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్ అప్లిక్ క్యామ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు పీజీ డిప్లొమా అనమాట. ఇది 1.5 సంవత్సరం ఉంటుంది. 3 సెమిస్టర్లు. ఏజ్ లిమిట్ ఏం లేదు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, పాలిమర్, టూలు ప్రొడక్షన్, ఆటోమొబైల్, టూల్ డై మేకింగ్, పెట్రోకెమికల్స్, ఇండస్ట్రియల్, ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్ డిపిఎంటీ, డిపిటీ, సిఐపిటీ ఏ కోర్సు చేసినా కూడా వాళ్ళు అర్హులే అనమాట. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ పీపీటీ అనమాట. పీజీటీ పీపీటీ ఇది 2 years ఉంటుంది. 4 సెమిస్టర్స్. దీనికి ఎటు కూడా ఏజ్ లిమిట్ అయితే లేదు. దీనికి 3 years డిగ్రీ ఇన్ సైన్స్ ఫుల్ టైం చదివి ఉండాలన్నమాట ఏదైనా సరే. తర్వాత మనకు కోర్స్ ఆఫర్డ్ అట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ క్యాంపస్ ఇన్ ఇండియాలో వీళ్ళ మనకు క్యాంపస్లు ఉన్నాయన్నమాట. మొత్తం క్యాంపస్లు వచ్చేసి మనకు 29 క్యాంపస్లు ఉన్నాయి. ఏ క్యాంపస్లో ఏ కోర్సు ఆఫర్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ ఉందన్నమాట మనకు. సో మనకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వచ్చేసి మనకు విజయవాడ, అదేవిధంగా హైదరాబాద్లో అయితే క్యాంపస్ ఉందండి మనకు. సో చాలా మంచి ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. దీని గురించి యూనిక్ క్రెడెన్షియల్స్ ఆఫ్ సిఐపిటి దీని గురించి అయితే ఇచ్చారు. 50+ years ఆఫ్ ఎక్స్పర్సైట్ ఇన్ పాలిమర్ సెక్టర్స్, ఏఐసిటిసి అప్రూవ్డ్ అండ్ ఎన్బిఏ అగ్రిగేటెడ్ ప్రోగ్రామ్స్ అనమాట. ISO 9001:2015 సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్. ఇది వచ్చేసి మనకు లేడీస్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. మనకు ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ప్లేస్మెంట్ టెక్నాలజీ కూడా ఉంటుంది. తర్వాత అదేవిధంగా మనం చూస్తే కోర్సు ఫీ స్ట్రక్చర్ చూసుకోవచ్చు ఇక్కడ మనము. పీజీడీ పీపీటీకి వచ్చేసి ఇది పీజీ డిప్లొమా అనమాట. 20,000 per సెమిస్టర్కి ఉంటుంది. అదేవిధంగా పీజీ పిఎండి విత్ క్యాడ్ సిఎంఏ దీనికి కూడా 20,000 per సెమిస్టర్ ఉంటుంది. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ వచ్చేసి సెమిస్టర్కి వచ్చేసి 16,700 ఉంటుంది. అంటే డిప్లొమాలో మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సెమిస్టర్కి 16,700. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ వచ్చేసి దీనికి కూడా 16,700 అనమాట పర్ సెమిస్టర్కు. అదేవిధంగా అదర్ ఫీజులు ఏముంటాయంటే స్టూడెంట్స్ ఇన్సూరెన్స్ పాలసీ ₹100 per సంవత్సరానికి. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు 200 ఉంటుంది పర్ థియరీ పేపర్. ప్రాక్టికల్ పేపర్కి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫీజు ₹250 ఉంటుంది థియరీ, అదేవిధంగా ప్రాక్టికల్ పేపర్కి. యాన్యువల్ ఫీజు వచ్చేసి అడ్మిషన్ ఫీజు 1,500 ఉంటుంది. అడ్మిషన్ తీసుకునే టైంలో ఒకసారి ఉంటుంది. కాషన్ మనీ డిపాజిట్ అడ్మిషన్ టైంలో ₹500 ఉంటుంది. అల్యూమిని ఫీ ₹150 వన్స్ ఇన్ అండ్ అడ్మిషన్ ఫీ అనమాట. హాస్టల్ ఫీ కూడా ఉంటుందండి. ఇక్కడ చూడు హాస్టల్ రూమ్ రెంట్ ఇంక్లూడింగ్ ఆల్ అమ్యూనిటీస్ ₹10,000 అనమాట సెమిస్టర్కి వచ్చేసి. హాస్టల్ మెస్ ఫీ విల్ బి అట్ ఎక్స్ట్రా అండ్ చార్జెడ్ యాజ్ పర్ యాక్చువల్ మంత్లీ బేసిస్ అనమాట. మెస్ ఫీజు మాత్రం సపరేట్ ఉంటుంది. ఇది ఓన్లీ 10,000 హాస్టల్ ఫీజు మాత్రమే. కాషన్ మనీ డిపాజిట్ రిఫండబుల్ వచ్చేసి ₹1,000. అదేవిధంగా యూనిఫామ్ డ్రెస్ ఫీ వచ్చేసి ఉంటుంది, అది ఎక్స్ట్రా పే చేయాలని అయితే చెప్తున్నారు. సో అడ్మిషన్స్ రెగ్యులేషన్స్ ఫర్ సిఐపిటి డిప్లొమా ప్రోగ్రామ్స్ ఇక్కడ చూసుకుంటే అన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ డిప్లొమా కోర్సెస్లకు కానీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ వచ్చేసి మనకు 8 June అయితే జరగబోతుందన్నమాట. ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మనకు క్యాంపస్ అదేవిధంగా కోర్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది.
అది గమనించండి. లిమిటెడ్ హాస్టల్ అకామిడేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాట్మెంట్ ఆఫ్ హాస్టల్ అకామిడేషన్ ఈజ్ ఆన్ నీడ్ బేసిస్ అండ్ అవైలబిలిటీ. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇస్తారంటే లోకల్ వాళ్ళకి హాస్టల్ అవసరం ఉండదు కాబట్టి నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సెంటర్ అలాటెడ్ ఫర్ అడ్మిషన్ విల్ బీ ఎంటర్టైన్డ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ స్టడీ. చదువుకునేటప్పుడు మళ్ళీ మేము వేరే ఇప్పుడు హైదరాబాద్లో చదువుతూ ఆంధ్రాకి వెళ్తా, విజయవాడకి వెళ్తాం, విజయవాడలో చదువుతూ ఇంకో ఎక్కువ చోటుకి వెళ్తాము అని అంటే మాత్రం కుదరదని చెప్తా ఉన్నారనమాట. ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ మస్ట్ డిపాజిట్ ది ట్యూషన్ ఫీ అండ్ అదర్ ఫీజ్ ఆన్ ఆర్ బిఫోర్ స్పెసిఫైడ్ డేట్స్ స్టిపులేటెడ్ ఇన్ అడ్మిషన్స్. ఫీజులు అయితే సెమిస్టర్ ఫీజులు అయితే సెమిస్టర్ల వరకే ముందే చెల్లించాలని చెప్తున్నారు. సెకండ్ సెమిస్టర్ ఎప్పుడైతే జరగబోతుందో దానికి 2 వీక్స్ లోపల మనకైతే సెకండ్ సెమిస్టర్ ఫీజులు కూడా చేయమని చెప్తున్నారు. ఎవరైతే ఈ దానిలో డిప్లొమా కానీ పీజీ డిప్లొమా కానీ చేరుతారో కోడ్ ఆఫ్ కండక్ట్కి అయితే సైన్ చేయాలని చెప్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అండ్ రిజర్వేషన్ కోటా సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. అది రిజర్వేషన్స్ అయితే ఉంటాయి కాబట్టి ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారంటున్నారు ఇండస్ట్రీలలో. అది కూడా ఉందన్నమాట. మనకు సిఐపిటి అడ్మిషన్ టెస్ట్ మనకు ముఖ్య డేట్లు చూసుకుంటే కన్నా మనం వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ షెల్ బి అవైలబుల్ అని చెప్పేసి 7/2/2025 నుంచే ఉన్నాయన్నమాట. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 29/5/2025 మే అనమాట. ఇంకా మనకు ఆల్మోస్ట్ 1 మంత్ పైన ఉందన్నమాట. తర్వాత డేట్ ఆఫ్ సిఐపిటి అడ్మిషన్ టెస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో జూన్ 8వ తేదీ అయితే టెస్ట్ ఉంటుంది. కౌన్సిలింగ్ కమ్ అడ్మిషన్ లెటర్ వచ్చేసి మనకు 17వ తేదీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తామంటున్నారు. కోర్స్ వచ్చేసి జూలైలో స్టార్ట్ అవుతుందని అయితే వీళ్ళు తెలియజేస్తున్నారు అన్నమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. జనరల్ ఓబీసీ అదర్స్కి 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీకి 100 రూపాయలు ఉంటుంది. నార్త్ ఈస్ట్ రీజన్ వాళ్ళకి కూడా 100 రూపాయలు ఉంటుందన్నమాట. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. కంప్యూటర్ సిబిటి మోడులో టెస్ట్ ఉంటుంది. సిబిటి ఏంటంటే మనం సిస్టమ్ ముందు కూర్చొని ఎగ్జామ్స్ రాయాలి ఉంటుందన్నమాట. దాని గురించి ఇచ్చారు. సో మనకు ఫైనల్ లిస్ట్ ఆఫ్ సెంటర్స్ అండ్ యాక్చువల్ డేస్ ఆఫ్ ఆపరేషన్ విల్ బి అనౌన్స్డ్ క్యాండిడేట్ త్రూ సిఐపిటి అడ్మిషన్ వెబ్సైట్ ద్వారా మనకు అప్లై చేయాల్సిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్, ఎగ్జామ్ సెంటర్స్ కావచ్చు అవన్నీ కూడా వీళ్ళ వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. తర్వాత మనం ఏదైతే మెయిల్ ఐడి ప్రొవైడ్ చేసి ఉంటామో దానికి అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సిఐపిటి అడ్మిషన్ టెస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 8 జూన్ 2025 వస్తుందన్నమాట. ఎగ్జామ్ ఆ రోజు ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో. ద ఫైనల్ లిస్ట్ ఆఫ్ ది సెంటర్స్ విల్ కంప్లీట్ కాంటాక్ట్ డీటెయిల్స్ విల్ బి అనౌన్స్డ్ అండ్ సిఐపిటి అడ్మిషన్ పోర్టల్. మనము ఎదురు చూడాల్సిన, మీరు ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్ని సందర్శిస్తూ ఉంటే ఎప్పుడు ఉంటుంది ఏంటనేది మనం తెలియదు. ద ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఇన్ స్లాట్స్ ప్రకారం అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. సో మీరు ఇన్ ఆర్డర్ టు అప్లై ఫర్ అపియరింగ్ సిఐపిటి అడ్మిషన్ టెస్ట్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై ఫర్ అడ్మిషన్స్ టు సిఐపిటి యాజ్ పర్ ద స్టెప్స్ టు అప్లై ఆన్లైన్ డిస్కస్డ్ ఆఫ్టర్ వర్డ్స్. అది మొత్తం చూసుకోండి, దాని తర్వాత అప్లై చేయండి. ఈజీగానే ఉంది, దానికి ఎంత పెద్ద టఫ్ ఏం కాదు. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే మీ సందేహాలు తీర్చే ప్రయత్నం అయితే చేస్తాను. మనకు మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇచ్చారండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఉంటాయి. సిలబస్ యాజ్ పర్ ఎంట్రీ, క్వాలిఫికేషన్ అండ్ జీకే అనమాట. 1 గంట ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, అబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్, నెగిటివ్ మార్కులు అయితే లేవు. ఈ విధంగా మోడల్ పేపర్ ఉంటుంది. మోడల్ పేపర్ కూడా చూసుకోండి. మనకు ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయనేది కూడా వీళ్ళు ఇచ్చారనమాట. మనకు సిఐపిటి ఏ సెంటర్ అడ్రస్లో ఎక్కడ ఉన్నాయనేది ఇచ్చారు. మన తెలుగు రాష్ట్రాలకైతే మనకు విజయవాడలో, అదేవిధంగా హైదరాబాద్లో ఉందండి. మనకు తెలంగాణలో వచ్చేసి మనకు చెర్లపల్లి దగ్గర ఉంటుందన్నమాట. అంటే రొటీన్కి భిన్నంగా కోర్సులు చేసి సత్వర ఉపాధి అవకాశాలు దొరకడానికి ఇది ఒక మంచి అవకాశం అండి. ఎందుకంటే ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు. మనం ప్రతి వస్తువుకి ప్లాస్టిక్ కవర్ల నుంచి ఏ మైక్రాన్లో ఉండాలి. ఇప్పుడు ఫుడ్ కూడా ప్లాస్టిక్ కవర్లో వస్తుంది, ప్లాస్టిక్ డబ్బాలలో వస్తుంది. ఇదంతా కూడా ప్లాస్టిక్ టెక్నాలజీ అనమాట. ప్లాస్టిక్ ఇంజనీర్లు అనమాట. పీజీ డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్, ప్లాస్టిక్ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు అయితే చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నమాట. రొటీన్కి భిన్నంగా వెంటనే కూడా పాలిటెక్నిక్ కోర్సులు కాబట్టి మన సాంప్రదాయ పాలిటెక్నిక్ కోర్సులకు భిన్నంగా వెంటనే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కావాలనుకుంటే ఇది కూడా ఒక మంచి అవకాశం అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు చేనేత, జౌలి, అదేవిధంగా ప్లాస్టిక్ టెక్నాలజీ,
ఇవి కాస్త డిఫరెంట్గా ఉండే కోర్సులు. ఎందుకో మన తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, కానీ పెద్దగా వీటి సైడ్ అయితే ఇంట్రెస్ట్ చూపడం లేదు. మరి ఎందుకనేది అర్థం కావడం లేదు. కానీ ఇది మాత్రం చాలా చాలా మంచి ఆపర్చునిటీ అండి. మిస్ కావద్దండి. కాస్త భిన్నంగా ఉంటుంది. వెంటనే ఉపాధి అవకాశం కూడా వస్తుందండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మనం ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మనకు క్యాంపస్ ప్లేస్మెంట్ 85 to 90 క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఖచ్చితంగా జరుగుతాయండి. మీరు ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ముందే ఎందుకు పదే పదే చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ అనమాట. ఇవన్నీ మినిస్టర్ ఆఫ్ పెట్రోకెమికల్స్ కంట్రోల్లో ఉంటుందండి. వీళ్ళకి ఫండింగ్స్ కూడా బాగుంటుంది, ఫెసిలిటీస్ బాగుంటాయి, హాస్టల్స్ కావచ్చు, తర్వాత వీళ్ళ యూనివర్సిటీ కాలేజీలో కావచ్చు. మనం వీళ్ళ ప్లేస్మెంట్స్, జాబ్ ప్లేస్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. 2023-24లో 90.50% ఉంది. అదే 22-23లో వచ్చేసి 92 ఉంది. 21-22లో 89, 20-21లో 91, 19-20లో 87% అయితే ఉంది. తర్వాత హయ్యర్ స్టడీస్ వచ్చేసి మనకు 10 to 15 ఉంది. తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో 2 to 3% అయితే ఉన్నారనమాట. వీళ్ళ టాప్ రిక్రూటర్స్ ఎవరైతే ఉన్నారో మదర్సన్ కావచ్చు, టాటా కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్, వోల్టాస్ కానీ, ఫోర్డ్ కంపెనీ కానీ, ఎల్ఎన్టీ కానీ, అదానీ విల్మార్ కానీ, హుందాయ్ కంపెనీ కావచ్చు, తర్వాత విండ్ వరల్డ్ కావచ్చు, బటర్ఫ్లై కంపెనీ, ఐఎఫ్బి, మారుతి సుజుకి, డో, హెచ్సిఎల్ కావచ్చు, ఇలా చాలా చాలా కంపెనీలు ఉన్నాయండి. ఏషియన్ పెయింట్స్ కావచ్చు, ఇవన్నీ కాక ఇంకా చాలా ఉన్నాయన్నమాట మంచి ఉపాధి అవకాశాల కోసం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు 10వ తరగతి పాస్ అయ్యి ఏం చేయాలి, కాస్త రొటీన్కి భిన్నంగా చేద్దాం అనుకునే వాళ్ళు, ఎలాగో ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా వీటి సైడు ఆలోచిస్తే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయము. ఆలోచించండి, అప్లై చేసుకోండి. మనకు ఇంకా టైం ఉంది. ఎగ్జామ్ అయితే మనకు జూన్ 8వ తేదీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ.